సాయంత్రం పెట్టాను, ఉదయానికి చాలా వరకు 80% అయిపోయింది. ఇంకొక 2 hours పెట్టాను అనమాట. అంటే 15 hours కదమ్మా సాయి, 15 గంటలు పట్టింది. ఇది కొంచెం చూసారు కదా ఎలా అయిపోయినాయో. ఇదిగోండి ఒట్టి తునుకుల కూర అయితే మటన్ది ములక్కాడేసి వండాను, బాగుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చాలా స్పెషల్ అని చెప్తాను. నాకైతే ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. ఎందుకు అని అనుకోవచ్చు మీరు. మనకి అంటే కొన్ని ఏరియాలో కొన్ని రకాల రెసిపీలు అవి ఉంటాయి. మన ఛానల్లో చాలా వరకు మా గోదావరి స్పెషల్గా చేసిన చప్పిడి బర్రెలు కానివ్వండి, సొరపిట్టి కానివ్వండి, ఇలా పీతల పులుసు కానివ్వండి, రకరకాల వంటలు అయితే మీకు చేసి చూపించాను. అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా కేరళ స్టైల్లో కానీ ఇలా కొన్ని వంటలు అయితే మీకు చూపించాను కదా. ఆంధ్రాలోనే రాయలసీమ స్పెషల్ అయిన మనకి అందరికీ తెలిసినదే అది మటన్ తునుకలు. అంటే ఈ మధ్య బాగా వైరల్ అయింది కదా వీడియోస్ అయితేని. అంటే మటన్తో తునుకలు అంటే ఏంటి అని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు. మన వాళ్ళు చూసేవాళ్ళు, మా చుట్టాలందరూ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చెప్తున్నాను అనమాట. మనం రాయలసీమ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంటే పర్సనల్గా చుట్టాలు ఎవరైనా ఉంటే చక్కగా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు కాబట్టి మనకి ఎప్పుడైనా కర్రీ చేసి పెడతారు. అదే మన హోటల్లో వెళ్తే ఉండొచ్చేమో మేబీ. మటన్ ఎలాగో వండుకుంటాం, ఫ్రెష్గా తీసుకొస్తాం మీట్, చక్కగా వండేస్తాం. అలా కాకుండా ఈసారి ఏంటంటే మటన్ తునుకలు చేసుకుందాం అనుకుంటున్నాం. మీకు తెలుసు కదా అగరా వాళ్ళది మనకి ఇది తెలుసు కదా మీకు, అగరా వాళ్ళది ఫుడ్ డీహైడ్రేటర్ అన్నమాట. ఇది చక్కగా మనం అయితే చేసేసుకోవచ్చు. మనకి ఇది ఉండగా చింత ఏంటి, మనకి తునకలు అంటే మటన్ తునకలే కాదు ఇంకా చక్కగా చాలా చేసుకోవచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఈ రాయలసీమ స్పెషల్ కర్రీ అయితే మటుకు చూసేయాలి. మటన్ ని ఎండబెడుతుంది అనమాట. అంటే ఎండ లేకుండా మనం ఇదిగో ఇక్కడ ఉంది కదా మనకి అగరా వాళ్ళది మనకి డీహైడ్రేటర్, దీంట్లో ఎండబెడదాం అనుకుంటున్నాను. ఆన్ చేస్తున్నానండి. మనకి ఇది ఒక 2 రోజులు పడుతుందేమో అనిపిస్తుంది, లేదా 24 గంటలు పట్టొచ్చు. నేను 70 degrees పెడుతున్నాను. ఇదిగోండి, అవును ఇదిగోండి, ఇది చూడండి డీహైడ్రేటర్ అన్నమాట. అగరవాల్ది ఫుడ్ డీహైడ్రేటర్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇక్కడ ఫిష్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, ఏదైనా మనం ట్రై చేసుకోవచ్చు. ఫిష్ అనగానే మీకు గుర్తొచ్చేసి ఉంటుంది. ఇదిగోండి మనకి టెంపరేచర్ కావాలంటే 55 నుంచి 60 degrees అలా మనం పెట్టుకోవడానికి ఉంటుంది టెంపరేచర్. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది టైము, టెంపరేచర్ అన్నమాట. ఇదిగోండి ఇదేమో ఫిష్ కి, మీట్ కి అంటే మాంసం చేపకి 60 నుంచి 70 degrees, అంటే ఫ్రూట్స్ కి ఏమో 55 నుంచి 60 degrees. నాకు ఏంటంటే నేను ఫ్రూట్స్ అయ్యి కూడా నేను ట్రై చేశాను. ఇక్కడ కూడా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి చూసారు కదా, వెజిటేబుల్స్, హెర్బ్స్ అంటే మనకి అరిగోనా అంటాం కదా, అరిగోనా చేయడం కానీ, బేసిల్ కానీ ఇలాంటి ఏవైనా సరే మనం చక్కగా వీటి మీదే హీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ మటన్ తునుకుల కోసం పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ స్విచ్ చేసావా నాన్న? అది వేయకుండా చెప్పరా ఎక్కడ. ఇదిగోండి ఆన్ చేశాను, స్టార్ట్ చేశాను. ఇప్పుడు టెంపరేచర్ చూద్దాం ఎంత ఉందో. మనకి ఈ ఫుడ్ డీహైడ్రేటర్లో 24 hours పెట్టాను, 70 degrees పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మటన్ అయితే నేను కేజీ మటన్ తీసుకున్నాను. ఈ కేజీ మటన్ ముక్కల్ని ఇలాగా దీని మీదే పెట్టేస్తున్నాను అనమాట. ఇవి మనం చక్కగా మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా ఏమి పాకుతాయని కానీ అలాంటిది ఏమి ఉండదు. ఏంటంటే కరెంట్ పోయినప్పుడు మటుకి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ నుంచి కాదు, టైం సెట్ చేసుకుంటాం అనమాట. ఆగిపోతుంది, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అదొక్కటే మనం చూసుకుంటే సరిపోతుంది. ఆ టైం సెట్టింగ్ అనేది మనం పెట్టుకుంటాం కాబట్టి 24 గంటలు అది ఆన్ అయి ఉంటుంది. కరెంట్ పోయింది అంటేనే మనం మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా దానికి అదే ఆఫ్ అయిపోతుంది ఆ టైం అయిపోయిన తర్వాత. ఇదిగోండి చూసారు కదా, రాయలసీమ స్పెషల్ మటన్ తునకలు అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మనకి చక్కగా ఎండలో అయితే మరి మంచి ఎండలో ఎండబెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఇంకా నేనైతే ఈసారి ఇదిగో ఇందులో చేస్తున్నాను అనమాట. మనకి మటన్ అయితే 3 ట్రేలు అయితే పెట్టానండి. 3 ట్రేలు వచ్చింది కేజీ మటన్ అన్నమాట. ఎప్పుడైనా మనకి యాటల్ అది వేసుకున్నప్పుడు, మొక్కుకున్నప్పుడు ఒక్కోసారి మటన్ అది ఎక్కువ అంటే ఉండిపోతూ ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంటాం. ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా మనకి యూస్ఫుల్ అవుతుందండి. చాలా మట్టికి నేను చాలా చేస్తూనే ఉంటున్నాను, వాడుతున్నాను. ఇది మట్టికి మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అగారా వాళ్ళదన్నమాట ఈ ప్రోడక్ట్ అయితేని చాలా బాగుంది. నేను ఇప్పుడు అయితే ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయింది. మనకు ఒక స్మెల్ కానీ అటువంటిది ఏమీ రాదు. చక్కగా మనకి ఇవి డ్రై అయిపోతాయి అన్నమాట. ఒక 2 days పడుతుంది అనుకుంటున్నాను. చూద్దాము. ఇప్పుడైతే 24 గంటలు పెట్టాను కదా, ఒక రోజులో అయిపోవచ్చు, లేదంటే అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా అవుతాయి, కానీ ఎండిన తర్వాత చిన్నగా అయిపోతాయి కదా, అందుకని కొంచెం పెద్ద ముక్కలే ఉంచాను. చూద్దాం, ఫస్ట్ టైం కదా నేను కూడా, మరి 2 days పట్టచ్చు,
లేదంటే మనకి 24 గంటలు పట్టొచ్చు. చూద్దాం. అయితే నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఈ నేను ఎప్పుడైనా ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు అవి తెలుసు గానీ, ఈ రాయలసీమ స్పెషల్ మటన్ తునకలైతే తెలీదండి. ఈ ఒరుగులైతే చక్కగా మనకి ఫుడ్ డీహైడ్రేట్ ఉంది కాబట్టి ఈగలు గానీ, దోమలు గానీ ఏది అంటే బల్లీలు పాకుతాయి, బొద్దింకలు పాకుతాయి అటువంటిది ఏమీ లేకుండా చక్కగా మూత పెట్టేసుకొని నీట్‌గా మనం ఫుడ్ డీహైడ్రేట్ లో చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది మట్టికి ఖచ్చితంగా యూస్ఫుల్ అండి. ఆడవాళ్ళకే కాదు మనం కిచెన్ లో చక్కగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా కాదన్నమాట. ఇప్పుడైతే చూసారు కదా, నాకైతే 15 గంటలు పట్టిందండి. 24 గంటలు టైం పెట్టాను కదా, అంతవరకు ఏం అవ్వలేదు. నా సాయంత్రం పెట్టాను, ఉదయానికి చాలా వరకు నా 80% అయిపోయింది. ఇంకొక 2 అవర్స్ పెట్టాను అనమాట. అంటే 15 అవర్సే కదమ్మా సాయి, 15 గంటలు పట్టింది. ఇది కొంచెం చూసారు కదా ఎలా అయిపోయినాయో. ఇదిగోండి కేజీ మాంసం మనకి ఎండిన తర్వాత హాఫ్ కిలో వచ్చి ఉండొచ్చు. ఇవి మనకి నెరలు ఉంటాయి కదండి, ఈ నెరలు డైరెక్ట్గా పెట్టిన వాళ్ళని నెరలు అంటుకుని మీట్ కదా మరి అలా షేప్ వచ్చింది అన్నమాట. అంటే వెనకాల కూడా అలా గీతల కింద పడ్డది. చూసారు కదా మటన్ అయితే మనకు వచ్చింది కదా. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలన్న ప్రాసెస్ మీకు చూపిస్తాను నేను. అంటే ఇప్పుడు సీసాలో పెట్టేసి రేపు కానీ చేసి మీకు వీడియోలో చూపిస్తాను. ఆదివారం వస్తే నన్ను అస్సలు కుదిరించరండి మా టిక్కెట్లు అయితేని. మీకు తెలుసు కదా నాకు 3 పిల్లలని, అసలు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు నా బుర్ర అయితేని. అయితే రాయలసీమ స్పెషల్ ఒట్టి తునుకులు మీకు తెలుసు కదా. అంటే రాయలసీమ వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు చూస్తుంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక ఈరోజు ఈ రెసిపీ మీకే అంకితం అండి. నేను బాగానే చేశానని అనుకుంటున్నాను. అవి మనకి తెలుసు కదండి అగరా వాళ్ళది అది అదేంటది ఏంటమ్మది డిహైడ్రేటర్. ఒక్కోసారి గుర్తుండదు అసలు టయానికి. డిహైడ్రేటర్లో చేశానండి, చాలా బాగా వచ్చినాయండి. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఎండలో ఎండబెట్టి ఆ ఈగల వల్ల అదంతా మనకి కొంచెం ఇబ్బంది అనిపించకుండా ఆ బాక్స్ అయితే చాలా బాగుంది. చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. హీట్ చేసి చక్కగా డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి అది. ఇదిగోండి ఒట్టి తునకలు అయితే మీకు ఎప్పుడు చూపిస్తాను నేను ఎలా ఉన్నాయో. ఉల్లిపాయలు ఏంటండి ఇంత రేటు పెరిగిపోయినాయి. మా వారైతే జాగ్రత్తగా వాడు, లెక్కగా వాడు అంటున్నారు. మీరు అంతేనా, ఒబ్బడిగా వాడుతున్నారా? నాకేమో అంటే ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు దాని దగ్గర ఉల్లిపాయలు ఆ కూర లేకపోతే సరిపెట్టలేం కదా మనం. ఇప్పుడేమో ఏకంగా 50 రూపాయలు 70 రూపాయలు అయిపోయినాయి అంటున్నారు కేజీ. ఈ సండే వచ్చిందంటే మా వాళ్ళతో అయితే మహా హడావుడి కింద ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇంక నేను ఈ ఎండబెట్టి చూపించాను కదా మీకు, మొత్తం తీయట్లేదు. కేజీ మాసం కదా, ఒక అర కేజీ తీసుకుంటున్నానండి. ములక్కాడ వేసి వండుకున్నాం అంటే నాకు చాలా ఇష్టం. మటన్ ములక్కాడ చాలా మంది తెలిసే ఉంటుంది కదా. నేను ఫస్ట్ టైం వండుతున్నాను. ఫస్ట్ టైం డిహైడ్రేట్ చేసినప్పుడు అలా కొత్తగా అనిపించింది. నాకైతే ఎప్పుడు చేయలేదు మటన్ నేనైతేని. అందుకని ఇప్పుడు కూడా వండుతున్నాను. మా చుట్టాల్లో కూడా అందరూ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అనమాట. మా సైడ్ ఎప్పుడు మేము ట్రై చేయలేదు. నేనే ట్రై చేస్తున్నాను కాబట్టి చక్కగా యాటలు వేసుకున్నప్పుడు ఇలా కూడా మన వాళ్ళు ట్రై చేస్తారని వీడియో యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. ఏదైనా కొత్తగా చేయగలిగి తినగలిగేది ఏదైనా ఉంటే కనుక మీకు అది నేను ఎప్పుడు షేర్ చేస్తాను ఉంటాను. ఇది రాయలసీమ స్పెషల్ కాబట్టి మటన్ అయితే తీసేసుకున్నాను కదా. ఇన్ని ఆనియన్స్ అంటే ములక్కాళ్ళ కోసం అని 4 తీసుకున్నాను. ఓన్లీ ఉత్తి కూర అయితే కనుక మీకు ఆ 2 సరిపోతాయి, అంత కూడా అవసరం లేదన్నమాట. ఇప్పుడు నేను కూడా ఉల్లిపాయ ముక్కలను చూసి ఉల్లిపాయలు తగ్గిస్తాను అనమాట. వేసేద్దాం ఉల్లిపాయలు. ఈ మధ్య అసలు అందరూ ఎలా ఉన్నారు, విజయవాడది హడావిడి అంతా అయిపోయింది పాపం. ఇంకా మా వాళ్ళు కూడా ఉన్నారండి కొందరు అక్కడ, వాళ్ళు పాపం గొడవ పెట్టేస్తున్నారు. కారు ఆటో అన్నీ కూడా వాటర్ వెళ్ళిపోయినాయి అంట. అది సడన్ గా ఎవరు చేయలేనిదే ప్రకృతి చేసిన పనికి అందరూ బలవాల్సిందే. మనిషి చేస్తే ఆ ఒక్కరితో అయిపోద్ది, ప్రకృతి చేస్తే 100 మంది 1000 మంది రోడ్డున పడిపోతారంటారు కదా, దానికి నిదర్శనం ఇదే. అవును, ప్రకృతితో జాగ్రత్తగానే ఉండాలంటే అది మనం చేయలేం, ప్రభుత్వం ఎవరు ఏమి చేయలేందే కదా. నా వాగు పొంగిపోయింది అది కదా. మనం మరి ములక్కాడలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ముద్ద ములక్కాడ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, 3 యాలక్కాయలు, ఇదిగోండి 2 దాల్చిన చెక్క ముక్కలు. అంతే అండి. ఈ మసాలా సింపుల్ గానీ, కాలితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం, కమ్మదనంగా బాగుండాలి అనుకుంటే. నేను ఇంకా ఇది మసాలా ఆడేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కొద్దిగా బటర్, కొంచెం ఆయిల్ వేసేసాను. ఇది కాగానే మనం ఇంకా కుక్కర్లోనే కుక్ చేసేసుకుందాం.
మీకు వట్టి తుణుకులు చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఇదిగోండి మటన్ని కొంచెం నీళ్ళల్లో నానబెట్టాను. మీరు గోరచ్చ నీళ్ళల్లో కూడా నానబెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మెత్తపడడానికి ఎలాగో మనం ఇప్పుడు కుక్ చేస్తాం కదా అని వాటర్లో నానబెట్టానమాట. ఆల్రెడీ కడిగేసినవి ఎండబెట్టాను కాబట్టి మళ్ళీ ఒకసారి మటుకి ఎండబెట్టాను, అదే మళ్ళీ కడిగాను ఒకసారి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గపెడదాం. కొంచెం సాల్ట్, ఇదిగోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. ఇది మగ్గినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇలా దోరగా వేగిపోవాలన్నమాట. ఇలా దోరగా వేగితే మనకి మంచి రుచిగా ఉంటుంది కర్రీ కూడాని. ములక్కాడ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అలాగే ఈ ముక్కలను కూడా వేసేద్దాం. మెత్తబడ్డాయండి, కొంచెం నీటిలో వేసి ఒక పావుగంట పక్కన పెట్టి ఉంచాను కదా, మెత్తబడ్డాయన్నమాట. ఇదిగోండి మటన్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి తిప్పుదాం. ఇదిగోండి ఇందులో కొద్దిగా పసుపు, నాన్ వెజ్ కర్రీ అంటే కొంచెం పసుపు వేసుకుంటాం కదా, అలాగే కొంచెం కారం. కూర కొంచెం రెడ్ కలర్లో రావడానికి కాశ్మీర్ చిల్లీ అంటాం కదా, అది వేసుకుంటే బాగుంటుంది. లేదా కర్ణాటక మిర్చి అయినా సరే, అది కూడా కారం ఉంటుంది. ఇది ఒకసారి ఆయిల్లో మగ్గ పెడదాం. ఇదిగోండి కొంచెం మసాలా వేసేసి ఇది కూడా ఒకసారి కలిపేసి కాసేపు ఆయిల్లో మగ్గ పెడితే, అదే కొంచెం వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. దీంట్లోకి వేరుశనగ నూనె అదైతే కూరల్లోకి, నాన్ వెజ్ కర్రీలోకి అది మంచి రుచి వచ్చేస్తుంది మనం ఏం చేసినా చెప్పినా. ఇదిగోండి నేనైతే బటర్ కూడా వేసుకున్నాను కదా, మంచి వాసన వస్తుంది కదా, సువాసన. ఈ మటను ఎండబెట్టిన తర్వాత అంటే అదో రకమైన స్మెల్ వస్తుంటుంది. ఉప్పు చేప అది ఎండలో ఎలా స్మెల్ వస్తే అలాగా, ఇది అలా స్మెల్ కూడా లేదండి. మరి భలే అనిపిస్తుందో నాకు నిజంగా. స్మెల్ కానీ ఏం అనిపించలేదు. ఈ వట్టి తుణుకులు అయితే మనం ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకుందాం. మన మామూలు మటన్ కర్రీకి ఎలాగో ఇది అలాగే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి, అంటే మరీ హై ఫ్లేమ్ కాకుండా మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కుక్కర్ మారిపోయింది. ఏంటనుకుంటున్నారా, కుక్కర్ ఏమైందంటే ఇదిగోండి ఇక్కడ చిన్న బటన్ కింద ఉండి ఇక్కడ ఉంటుంది కదా, ఇది కన్నం పడిపోయింది అన్నమాట. అంతే, విజిల్ రావట్లేదు, ఇంకా స్టీమ్ అంతా ఆవిరంతా కూడా బయటకు పోతుంది. కాదని చెప్పి మళ్ళీ ఇదిగోండి ఈ కుక్కర్లో పెట్టానమాట. ఉడికిపోయింది ముక్కదిని. ఉప్పు అది చూసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. వట్టి తుణుకుల కూర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ బాగానే ఉంది, బాగానే ఉండడం కాదు బాగుంది కూడా, బాగుంది. ఇదిగోండి వట్టి తుణుక ముక్కలు. ఇదిగోండి వట్టి తుణుక ముక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. వేడి నీళ్ళు నానబెట్టుకుని వండుకోండి, ఇంకా బాగా త్వరగా కుక్ అయిపోతుంది. నాకైతే టైం పట్టింది ప్రాసెస్, అంటే ఉడకడం కొంచెం విజిల్స్ ఎక్కువ పట్టినాయి అన్నమాట. మనం చన్నీళ్ళలో కాకుండా నానబెట్టకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవడం అంతే. ఇదిగోండి వట్టి తుణుకుల కూర అయితే మటన్ది ములక్కాడేసి వండాను, బాగుంది. అంటే మనకి ఫ్రెష్ది ఎలాగైనా వేరే టేస్ట్ ఉంటుంది, ఎండింది వేరే టేస్ట్ వస్తుంది కదా, అలాగే అనిపించింది నాకు కూడాని. ఎందుకో రాయలసీమ స్పెషల్గా ఎక్కువగా చేసుకుంటారు కాబట్టి ఆ టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి చిన్న ఎక్సైట్మెంట్ తోటి స్టార్ట్ చేసి ఈ వీడియో ఇలా కర్రీ అయితే చేశాను. పర్వాలేదు, బాగానే ఉంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.